వెంచర్ కి నార్త్ సైడ్ విజ్ఞాన్ యూనివర్సిటీ కంప్లీట్ అనుకొని ఉంటుంది. ప్లస్ దీనికి కరెక్ట్ గా ఆపోజిట్ వచ్చేసరికి మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి. డివిసి హాస్పిటల్, అలాగే దీనికి సంగం డైరీ. ఇది ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది తెనాలిని చూసుకున్నా గానీ, గుంటూరును గానీ, బాపట్ల, రాజధాని అన్నిటి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. వెంచర్ ఇది హాస్టల్ కమర్షియల్ కాన్సెప్ట్ లో హాస్టల్స్ కి మనకి టౌన్ లో ₹1,00,000 పెట్టి గజం కొంటే ఎంత రెంట్ అయితే వస్తుందో అంతకంటే రెంటు ఇక్కడ మనకి 24,000. ఇక్కడ మనం పెట్టినటువంటి రేటు 24,000 లోనే మనకి స్క్వేర్ ఫీట్ 20 రూపీస్ దాకా రెంట్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ గెస్ట్ హౌస్ కానివ్వండి, హౌసెస్ కూడా పీస్ఫుల్ గా, అన్నిటికంటే ముఖ్యంగా గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్ సైట్ లో అడ్వాంటేజ్ 50 ఫీట్ లో వాటర్ పడుతుంది. ఐదర్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఇది బెస్ట్ ఆప్షన్, ఆర్ మీరు మీ సొంతింటి కళని నెరవేర్చుకోవాలి అని అనుకున్నా ఇది బెస్ట్ ఆప్షన్. ఎలా అంటారా? అందుకనే ఈ వీడియో మీకోసం. అందరికీ నమస్కారం, నేను మీ దీప్తి నల్లమోతు. ప్రస్తుతం నేను విజీ గ్రీన్ సిటీ అట్ వడ్లముడి, డెవలప్డ్ బై మైత్రి హోమ్స్ అండ్ డెవలపర్స్, వీళ్ళ దగ్గర ఉన్నానండి. ఈ వెంచర్ ఏంటి, ఈ వెంచర్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే చుట్టూ ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, అన్ని విషయాలు డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందామని నాతో పాటు 4 డైరెక్టర్స్తో ఇద్దరైనటువంటి శేషగిరి గారు అండ్ అలాగే బాపూజీ వర్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ సార్. సార్ అసలు ఈ విజీ గ్రీన్ సిటీ అట్ వడ్లముడి ఈ పర్టికులర్ వెంచర్ గురించి ఫస్ట్ డీటెయిల్స్ తో స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ దీనికి వెంచర్ కి నార్త్ సైడ్ కంప్లీట్ విజ్ఞాన్ యూనివర్సిటీ కంప్లీట్ అనుకొని ఉంటుంది. ప్లస్ దీనికి కరెక్ట్ గా ఆపోజిట్ వచ్చేసరికి మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి. అవి త్వరలో దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. డివిసి హాస్పిటల్, అలాగే దీనికి సంగం డైరీ. ఇది ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది ఇటు తెనాలిని చూసుకున్నా గానీ, గుంటూరును గానీ, ఇటు బాపట్ల, రాజధాని అన్నిటి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. పర్టికులర్ గా వెంచర్ ఇది హాస్టల్ కమర్షియల్ కాన్సెప్ట్ లో హాస్టల్స్ కి మనకి టౌన్ లో ₹1,00,000 పెట్టి గజం కొంటే ఎంత రెంట్ అయితే వస్తుందో అంతకంటే రెంటు ఇక్కడ మనకి 24,000. ఇక్కడ మనం పెట్టినటువంటి రేటు ఈ 24,000 లోనే మనకి 18 నుంచి స్క్వేర్ ఫీట్ 20 రూపీస్ దాకా రెంట్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ మంత్లీ ఇన్కమ్ సోర్స్ కాన్సెప్ట్. గెస్ట్ హౌస్ కానివ్వండి, హౌసెస్ కూడా పీస్ఫుల్ గా, పొల్యూషన్ లేకుండా, అన్నిటికంటే ముఖ్యంగా గ్రౌండ్ వాటర్, స్వీట్ వాటర్ సైట్ లో అడ్వాంటేజ్ 50 ఫీట్ లో వాటర్ పడుతుంది. బయట లో మంచినీళ్ళు, ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా మంచినీళ్ళు. ఈ ఏరియాలో ఎక్కువ కూడా ఏంటంటే ఎక్కువ ఈ క్వారీలన్నీ ఫుల్ఫిల్ చేసినటువంటి వెంచర్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కానీ మంది వచ్చేసరికి ఇది ల్యాండ్ న్యాచురల్ ల్యాండ్ అండి. మంది రోడ్ నుంచి 3 ఫీట్ హైట్ ల్యాండ్ మంది మెరక ఉంటది. అది బయట ఏంటంటే మనకి ఇది ఫౌండేషన్ కూడా ఎక్కువగా హైట్ లేపాల్సిన పని ఉండదు. జస్ట్ 1.5 ఫీట్ హైట్ మనకి ఫౌండేషన్ కట్టుకున్నా కూడా సరిపోతుంది. మిగతా అన్ని కూడా ఎక్కడ మీ ఏరియాలో ఎక్కడ చేయాలన్నా కానీ 30 ఫీట్ 25 ఫీట్ డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. మీరు కాంక్రీట్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కి చాలా బయట వేస్తే చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. మన న్యాచురల్ ల్యాండ్ ఇది. సో దీనికి ఫౌండేషన్ కూడా 3 ఫీట్ హైట్, మన ల్యాండ్ హైట్ ఎక్కువ ఉండటం వల్ల మన కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా దీంట్లో కొంచెం తగ్గుతుంది. సార్ మీరు ఇందాక ఏదైతే ఇన్కమ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు, అంటే రెవెన్యూగా చెప్తున్నారు, నేను కూడా అదే విన్నాను, రెడీ టు రెవెన్యూ అని చెప్పి విన్నాను. ఇప్పుడు జనరల్ గా మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అన్నట్టుగా మీరు రెవెన్యూ చెప్తున్నారా, లేదా ఇన్స్టెంట్ గా ఈ రోజు స్టార్ట్ చేసుకుని మనం చేసుకున్నా మన పీజీ హాస్టల్స్ కి రెడీగా 18 నుంచి 20 రూపీస్ రెంట్ ఇచ్చి తీసుకుంటారు. లైక్ కాలేజీ వాళ్ళకి కూడా ఆల్రెడీ వాళ్ళు వాంటెడ్ లో ఉన్నారు. కాలేజీ వాళ్ళైనా తీసుకుంటారు, ఏదైనా పీజీ హాస్టల్స్ వాళ్ళైనా తీసుకుంటారు. ఎంత సార్ మన టోటల్ మన లేఅవుట్ కి సంబంధించి స్టాటిస్టిక్స్ కనుక మాట్లాడితే ఎంత వెడల్పు, ఎంత స్థలం, ఇది ఎట్లా చెప్తారు? ఇది మొత్తం వచ్చేసరికి ప్రజెంట్ 8 acres ఇది మా అప్రూవల్ అండి. మొత్తం ఇది షేర్డీ అప్రూవల్ ఉంది, అలాగే రేరా అప్రూవల్ ఉంది దీనికి. ప్లస్ మన మార్ట్ కేజ్ కూడా 1 వీక్ ఆర్ 10 days లో రిలీజ్ అవుతుంది. వర్క్స్ కూడా అన్ని కంప్లీట్ గా సిసి రోడ్స్ కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళని మొత్తం కూడా ఇవన్నీ కూడా రెడీ అయిపోయింది. మేము చేస్తాము కాదు, ఆల్రెడీ అన్ని చేసేసాం, అయిపోయింది, అంత రెడీగా ఉంది. ఆల్రెడీ ఎదురు ఆపోజిట్ వేరే వాళ్ళు గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అలాగే అపార్ట్మెంట్ ఆర్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ పీజీ హాస్టల్స్
మెయింటైన్ చేసేవాళ్ళే సైట్స్ ఎక్కువ తీసుకున్నారు. 40% ఆల్రెడీ అయిపోయినాయండి. ఇంకా 60% ఉన్నాయి. 32 ఫ్లాట్స్ ఆల్రెడీ అయిపోయినాయండి. అందులో 20 రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ ఫరం పేరు మీద ఉంటుందండి. ఇది మంది. రేపు మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా కూడా రెడీ. ఎటువంటి లీగల్గా కానివ్వండి, ఇంత ఎటువంటి చూసినా కానీ ఎటువంటి ప్రాబ్లమే లేదు. డైరెక్ట్ కంపెనీ పేరు నుంచి రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీ కంపెనీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. గాట్ ఇట్ సార్. సార్, ఒక కామన్ మ్యాన్ కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, సహజంగా మనం పెట్టే పెట్టుబడికి ఊరు అవతలో చివరినో ఎక్కడైనా కొంటే ఊరు అటువైపు గ్రో అవుతుంది, సెంటర్లో కనుక కొంటే ఆల్రెడీ ఒక సాచురేషన్ వచ్చేస్తుంది, ఇంకెంతకంటే ఫర్దర్ గా ఏం గ్రో అవుతుంది, ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉండదు కదా, చుట్టూరా సిటీ డెవలప్ అయిపోయింది, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్తబ్దుగా అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారు. దానికి మీది ఎలా డిఫరెంట్ అని చెప్తారు? మెయిన్ రోడ్లో ఇటువైపు ఎక్కడ చూసుకున్నా కానీ గజం 70,000 ఉంది. మెయిన్ రోడ్ తార్ రోడ్ ఫేసింగ్ లోపల కూడా 45-50,000 తక్కువ లేదండి. అవి కూడా వాటి కూడా అప్రూవల్ ఉన్నటువంటివి కాదు. అలా వాటి ఎటువంటి రోడ్స్ కానివ్వండి, ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి, సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. మన దాంట్లో మొత్తం 4 సైడ్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉందండి. మొత్తం మీకు గేట్స్, కంప్లీట్ గేట్స్ ఉంది. వాచ్మెన్ ఉంటారు. దీనికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. పర్టికులర్గా లేడీస్ హాస్టల్స్కి ఎవరైనా జనరల్గా కోరుకునేటువంటిది సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈరోజు మనం పర్సనల్గా చేసుకోవాలంటే కష్టం, కానీ ఆల్రెడీ మేము వెంచర్లోనే కావాల్సినటువంటి అన్నీ కూడా ఆల్రెడీ దాన్ని సెక్యూరిటీ వైజ్ అనేది కంప్లీట్ చేసి ఉన్నాము. సో ఇక పెరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ ఎటు చూసుకున్నా కూడా 45-50,000 ఉన్నటువంటి ఏరియాలో కూడా సెక్యూరిటీ లేదు. మా దానికి ఏంటంటే మీరు జస్ట్ 24,000లో ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నాము. ప్లస్ హాస్టల్స్కి ఏదో మన చుట్టూ తిరిగి వెళ్ళాల్సినంత నీటి కూడా ఏం లేదు. ఆల్రెడీ సార్ వాళ్ళే హాస్టల్స్కి అడుగుతున్నారు. విజ్ఞాన్ వాళ్ళు, అలాగే పీజీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. దీనికి ఇటు నుంచి రూట్ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. సో బేసికల్ గా ఒక ఎడ్యుకేషనల్ హబ్, ఒక బ్యాంకింగ్ హబ్, తర్వాత హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెసిడెన్షియల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అంటున్నారు. అండ్ కమర్షియల్ గా కూడా మనం సంపాదించాలి అని అనుకున్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ఐడియల్ అని మీరు చెప్తున్నారు. బట్ ఎందుకు సార్ ఇందాక మీరు మాట్లాడుతూ 24,000 గజం అని చెప్పారు, 40,000 70,000 ఉన్న చోట మనం ఇంత సెక్యూరిటీ ఇచ్చి, ఇన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి మనం ఎందుకు 24,000కి ఇస్తున్నాం? మనం అక్కడ తీసుకున్న దాన్ని బట్టి రీజనబుల్ గా ఇస్తే కనుక్కున్న కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఒక కంపెనీగా మనం బిజినెస్ చేయటమే కాదు, కానీ కస్టమర్ సైడ్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా సేఫ్ గా ₹1 అనేది వాళ్ళకు కూడా గెయిన్ అవ్వాలి. అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ప్రాఫిట్స్ మాత్రమే సంపాదించాలి అనుకునే వాళ్ళని చూసాం, కానీ ఇట్లా వాల్యూస్ తో కూడినటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉన్నారేమో బహుశా. మా వేరే వెంచర్స్ కాన్సెప్ట్ కూడా అదే ఉందండి. అంటే మనం సంపాదించుకోవడమే కాదు, కస్టమర్ కూడా ఖచ్చితంగా మన దగ్గర కొన్నటువంటి కస్టమర్ కూడా కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళు కూడా కొనుక్కున్న రూపాయికి వాళ్ళకి న్యాయం జరగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 10 లక్షలు సంపాదించాలంటే ఒక మనిషి ఎంత కష్టపడాలో ఏంటో ఇవన్నీ కూడా మేము అనుభవపూర్వకంగా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎథిక్స్ అనేది, ఆ ఇది అనేది కంపల్సరీ కొనుక్కున్న కస్టమర్ ఖచ్చితంగా బెనిఫిట్ అవ్వాలి. కంపెనీ వాళ్ళు బెనిఫిట్ రావాలి కాదనము, కానీ దాంతోపాటు కొనుక్కున్న కస్టమర్ కూడా సేఫ్టీగా ఉండాలి. యూజువల్ గా వాల్యూస్ తో కూడినటువంటి బిజినెస్ చేస్తున్నాము అని అంటున్నారు కాబట్టి ఒక పాయింట్ అయితే నేను స్పెసిఫిక్ గా అడగాలనుకున్నాను. సార్, ఈసారి నేను మన బాపూజీ వర్మ గారితో ఒకసారి మాట్లాడతాను విత్ యువర్ పర్మిషన్. సార్, మీరు చెప్పండి. సార్ చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ వెంచర్ హైలైట్స్ మాకు అర్థమయ్యాయి. అయితే ఇక్కడ రెసిడెన్షియల్ గా ఉండాలనుకునే వాళ్ళకి సార్ రేపటి రోజున టోటల్ గా మనకి కమర్షియల్ యాక్టివిటీ కనిపిస్తుంది. నారాకోడూరు జంక్షన్ దగ్గర లాజిస్టిక్ హబ్ అన్నారు, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, టోటల్ గా కమర్షియల్ గా కనిపిస్తున్నాయి ఈ ప్లేస్ లో. రేపటి రోజున సరే సేఫ్టీ ఉంటుంది, జన సంచారం ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది సార్ చెప్పారు, నాకు అర్థమైంది. రెసిడెన్షియల్ గా ఎవరన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే టూ మచ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువైపోతుందా సార్? లేకపోతే అది ఒక రకంగా ప్లస్ అవుతుందండి. దానివల్ల అన్ని సెక్యూరిటీ పాయింట్ లో కానీ, కంఫర్ట్స్ కానీ, ఇది కంఫర్ట్ జోన్ అయిపోతుంది. మెయిన్ ఎప్పుడైతే 500 లాజిస్టిక్ వస్తున్నది, ఈ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి తెనాలి, బాపట్ల వెళ్ళి జంక్షన్ అయిపోతున్నది. ఫ్యూచర్ లో చాలా చేంజెస్ అయిపోతాయి. చాలా అబ్నార్మల్ చేంజెస్ ఉంది.
సో అది రెసిడెన్షియల్ గా ఉండే వాళ్ళకి 100% ప్లస్ ప్లస్ అవుతుందండి దాన్ని 100% సేఫ్ కాదు, సేఫ్టీ సేఫ్ ఎగ్జాక్ట్లీ. సేఫ్టీ ఉంటుంది. సార్ మనకి వెంచర్ లో వాటర్ పరిస్థితి ఏంటి అంటే వాటర్ స్కేర్సిటీ జనరల్ గా సమ్మర్ లో గుంటూరులో అక్కడ మనం వింటూనే ఉంటాం. ఇక్కడ వాటర్ కి హైలైట్ ఏంటి? ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది అసలు లేదండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఏరియా వాటర్. ఏరియా స్వీట్ వాటర్ వాటర్ మాక్సిమం 50 feet లో గ్రౌండ్ వాటర్ ఇస్ సఫిషియెంట్. గ్రౌండ్ వాటర్ 50 feet లో. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఈ 8 acres ల్యాండ్ లో సార్ మనకి ఇండివిజువల్ గా ఎంతెంత ప్లాట్స్ లాగా ఇస్తున్నారు, వాటి డైమెన్షన్స్ ఏమైనా చెప్పగలరా? డైమెన్షన్స్ ఉన్నాయండి. అందరికి సరిపడేట్టుగా స్టార్టింగ్ 150, 200, 250, 300, 400. కొంతమంది మనం తీసుకున్నారు 3 కలిపి కూడా మాకు 600 yards కావాల్సింది కూడా 3 ప్లాట్లు కూడా కలిసి తీసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది మనకి. అందరి సామాన్యులకి అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ప్లాటింగ్ డివిజన్ చేసి పెట్టాం. ప్రాబ్లం ఎట్లా సార్ ఇప్పుడు మనం స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మొత్తం అమౌంట్ పే చేసేసేయడమా లేకపోతే అది ఫేజెస్ వైజ్ పే చేయొచ్చా? ఏమైనా బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉందా? లోన్స్ కొంతమంది లోన్స్ తీసుకున్నారు, కొంతమంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది ఒక 30 days అలా టైం పెట్టి తీసుకున్నారు. 3 రకాలుగా ఉంది. మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మనకి అంతా అవైలబిలిటీ. ఏమన్నా మనకి రియల్ ఎస్టేట్ లో కూడా డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటాయా సార్? డిస్కౌంట్స్ అంటే ఏం లేదు. స్పాట్ రిజిస్ట్రేషన్ 24,000 తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక 5% అలా ఏదో డిస్కౌంట్. స్పాట్ అంటే ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కొంచెం డిస్కౌంట్ అది ఉంది, కానీ నార్మల్గా అయితే సేమ్ ప్రైస్ నడుస్తున్నది. రైట్ సార్. ఇప్పుడు మనకి అమరావతి న్యూ క్యాపిటల్ ఏరియా అటువైపు డెవలప్మెంట్ బాగా కనిపిస్తోంది. అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఒక సామాన్యుడికి కాని పరిస్థితి అని కూడా వింటూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు దానికి కంపేర్డ్ గా ఈ పర్టికులర్ ప్రాంతంలో మనం ఇప్పుడు విజీ గ్రీన్ సిటీ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో? ఇది కూడా ఆల్మోస్ట్ క్యాపిటల్ ఏరియా కిందకే వస్తుందా? అంటే నేను సెల్ఫిష్ గా మాట్లాడలేదు కానండి. అమరావతి డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్. ఓకే. మాది విజీ గార్డెన్స్ డిఫరెంట్. ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ అయిపోతున్నది. కమర్షియల్ యాక్టివిటీ కానీ అన్ని కానీ, ఒక హాస్టల్ కానీ హౌసెస్ కానీ ఇప్పుడు అన్ని ఆల్రెడీ జరిగిపోయినాయి. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరిగిపోయినాయి. వాళ్ళ స్పాట్ లో కూడా వాళ్ళు బిల్డింగ్ కడితే వాళ్ళు ఇమీడియట్ గా రెంట్ తీసుకునే వాళ్ళు కానీ ఏది కావాలన్నా అవైలబిలిటీ ఉంది. ఇమీడియట్ గా రెవెన్యూ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. దాని వేరే వాళ్ళు ఆల్రెడీ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సేమ్ డే. కన్స్ట్రక్షన్ కూడా జస్ట్ అండర్ గ్రౌండ్ లోనే ఉంది, అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. మెయిన్ ఇన్వెస్ట్ చేసిన దగ్గర ఇమీడియట్ గా రెవెన్యూ అనేది ఎక్కువ మంది కోరుకుంటారు. ఆ రెవెన్యూ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ప్రైస్ కూడా హైక్ అలాగే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన దగ్గర రెవెన్యూ స్టార్ట్ అయిందని, కానీ ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇందాక, అలాగే ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది, రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. ప్లస్ దీని కంఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. అవును, కంఫర్ట్స్ వైజ్ అసలు అల్టిమేట్లీ సార్ వాటర్ గురించి మాట్లాడుకున్నాం, సేఫ్టీ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ రోడ్స్ స్పెషాలిటీ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గురించి కూడా మీరు ఒకసారి అడ్రస్ చేయాలి. ఎలక్ట్రిసిటీ అసలు ప్రాబ్లం లేదు, 24 hours ఉంది, నో ప్రాబ్లం. ఇది తెనాలి వెళ్ళటానికి కూడా 4 lane హైవే స్టార్ట్ అయింది. ఇటు నుంచి బాపట్ల వెళ్ళటానికి కూడా 4 lane స్టార్ట్ అవటం. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే వేజెండల్ నుంచి డైరెక్ట్ గా నిజాంపట్నం పోర్ట్ కూడా 4 lane ప్రపోజల్ అయిపోయింది ఆల్రెడీ. 4 lane నిజాంపట్నం పోర్ట్ కి వెళ్ళటానికి వేజెండ్ నియర్ బై 1 kilometer. ఇక 500 acres ఆల్రెడీ లాజిస్టిక్ పార్టీ ఉన్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ డెవలప్మెంట్ ఇమీడియట్ గా జరుగుతున్నాయి అన్ని అండి. సో రోడ్ యాక్సెసిబిలిటీ ఉంది, అలాంటి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, బ్యాంక్స్ అన్ని చుట్టుపక్కలే ఉన్నాయి. సరే ఏదో విన్నాను 300 meters 200 meters సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయండి. ఆల్రెడీ ఎప్పుడైతే విజ్ఞాన్ కాలేజ్ ఉందో ఆల్మోస్ట్ అన్ని డెవలప్ అయి ఉన్నాయండి ఇక్కడ. అది అడ్వాంటేజ్ అన్ని బ్యాంక్స్ కానీ అన్ని ఆల్రెడీ డిబిఎస్ హాస్పిటల్స్ కూడా నియర్ బై ఉన్నాయి. సంగం ఏరియా అని పెద్ద కమర్షియల్ యాక్టివిటీ కూడా సంగం ఏరియా కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి. అన్ని యాక్టివిటీస్ అన్ని ఉన్నాయండి. అన్ని డెవలప్మెంట్ ఆల్రెడీ డెవలప్ అయి ఉందండి. సరే ఇప్పుడు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీరు ఏమన్నా అందిస్తున్నారా, హెల్ప్ చేస్తున్నారా? జనరల్ గా బ్యాంక్ వాళ్ళు 3-4 days లో అప్రూవల్ చేసి లోన్ ఇచ్చేసారు. ఇప్పుడు మా దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి జస్ట్ వాళ్ళు మాక్సిమం 1 week లోపే అసలు ప్రాసెసింగ్ అంతా అయిపోతుంది. 1 week లోనే లోన్ శాంక్షన్ అయిపోతుంది. అంత క్లియర్ టైట్లో అన్ని క్లియర్గా ఉంది, చాలా ఫాస్ట్. వాళ్ళకి తెలుసు ఇక్కడ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ ఏం చూస్తుంది, వాళ్ళ రీపేమెంట్ బాగుంటుందో లేదు చూస్తారు. వాళ్ళు ఎప్పుడైతే మా వెంచర్కి వచ్చి చూసారో
వాళ్ళు 1 వీక్లో యాక్చువల్గా మార్కెట్ రేట్ 7,500 ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ. 17,000 18,000 బ్యాంక్ అప్రూవల్ చేసేస్తున్నారు ఇమీడియట్గా. గుడ్, గ్రేట్. వాడు కూడా సేఫ్టీ బ్యాంక్ వాళ్ళు కూడా అన్నమాట. సరే, ఒక్క క్వశ్చన్ తో కంక్లూడ్ చేద్దాము. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంటే మన విజీ గ్రీన్ సిటీ అటు వడ్లముడి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అటు గుంటూరు కావచ్చు, ఇటు తెనాలి కావచ్చు, సరే మా విజయవాడ కావచ్చు, అక్కడ వరకు ఆలోచిస్తే చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఇవాళ రేపటి రోజు మనం చూస్తున్నాం, చాలా వస్తాయి. మన విజీ గ్రీన్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం ది బెస్ట్ అని మీరు ఎందుకంటారు? ఆడియన్స్ కి చెప్పండి. బెస్ట్ అంటే ఇప్పుడు సెక్యూరిటీ పాయింట్లో కానీ డెవలప్మెంట్లో కానీ వాటర్ సోర్స్ అంటే పక్కన వాళ్ళు కూడా వాటర్ గురించి ప్రాబ్లం లేదు. ఉన్న సోర్సెస్ అన్నట్లో చూస్తే మన దగ్గర బెస్ట్గా చేసామండి. చాలా మంది చేశారు. చేసిన దానికంటే కూడా మన దగ్గర ఉన్న సెక్యూరిటీ పాయింట్ కానీ చేయటంలో కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్లో కానీ హార్ట్ఫుల్గా మనం కస్టమర్కి చాలా కంఫర్ట్గా చేసాం మనం. అదండి, విన్నారు కదా. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పాయింట్ మాట్లాడితే లొకేషన్ హైలైట్స్ చూసుకుంటాం, సరౌండింగ్ హైలైట్స్ గురించి మాట్లాడతాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం పెట్టిన పెట్టుబడి ఎప్పటి నుంచి తిరిగి అది మనకి ఫలాలను ఇస్తుంది అన్న ఒక బేసిక్ క్యాలిక్యులేషన్లో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు బ్యాంక్లో ఎఫ్డి వేసుకుంటే అది డబుల్ అవ్వాలంటే 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళు ఈజీగా పడుతుంది. 8.5 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. అలాగే కంప్లీట్గా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి పిల్ల చదువుకో కొడుకు పెళ్ళికో అట్లా తీయాలి అని అనుకుంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్లు వేరు. ఇదేంటంటే మనకి రెడీ టు రెవెన్యూ అనమాట. అంటే ఐదర్ మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మినిమం నెసెసిటీస్ అన్ని చుట్టుపక్కలే ఉండడంతో పాటు రేపు మీరు కమర్షియల్ యాక్టివిటీగా కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దాని నుంచి రెంటల్ ఇన్కమ్ కావచ్చు ఆర్ ఇతరత్ర ఇప్పుడు హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్లా కానీ దీని నుంచి రెంట్స్ కూడా మనకి ఇన్స్టెంట్గా వస్తాయి. హాస్పిటల్స్ పక్కనే ఉన్నాయి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి విజ్ఞాన్ యూనివర్సిటీ, రేపు మెడికల్ కాలేజ్ రాబోతోంది. రోడ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే హైవే రోడ్డుకి వెరీ క్లోజ్గా ఉంది. ఓఆర్ఆర్కి జస్ట్ మనం 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ కమర్షియల్ యాక్టివిటీగా ఆలోచిస్తే నారాకోడూరు జంక్షన్ దగ్గర 500 ఎకరాలు రీసెంట్గా గవర్నమెంట్ ఎక్వైర్ చేయడం జరిగింది లాజిస్టిక్ హబ్ కోసం. సో ఏ రకంగా చూసినా సరే దిస్ ఈజ్ ది కనెక్టింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అటు తెనాలికి గుంటూరుకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్, అమరావతికి కనెక్టింగ్ జంక్షన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ పరంగా కానీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకున్నా ఎలా చూసుకున్నా ఇది ఒక అద్భుతమైన స్థలంగా చెప్పచ్చు. అంటే డైరెక్టర్స్ యూజువల్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్తారు, వాళ్ళ వెంచర్ హైలైట్స్ గురించి చెప్తారు. కానీ మనం వెళ్ళి స్వతహాగా ల్యాండ్ చూస్తే ఆ ఫీలింగ్ వేరు కదా. సో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పేద్దాం. డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో నేనే అక్కడికి వెళ్ళి అన్నీ పరిశీలిస్తూ చూసి మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.